ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ భాగం చూసే ముందు అధ్యాయాలు కూడా ఒకసారి చూడండి. మీకు లింక్లో పెడుతున్నాను. అలాగే కాళీమాత దర్శనమివ్వగా కాళీమాత మెరుపు వేగంతో అపార రాక్షస సేనపై పడి గజాలు, అశ్వములు, రథములు అన్నీ కూడా వారి వారి ఆయుధములతో సహా రాక్షస సేననంతా త్రుటిలో భక్షించేశారు. కొందరు రాక్షస వీరులు తేరుకుని కాళికామాతపై దివ్యాస్త్రాలను ప్రయోగించినప్పటికీ ఆ దివ్యాస్త్రాలన్నింటినీ కూడా కాళీమాత తన నోట పట్టుకుని నమిలి వాటిని ప్రయోగించిన రాక్షస వీరులతో సహా భక్షించి వేశారు. కేవలం చండాముండులు అనే రాక్షసుల వీరులు మాత్రమే మిగిలారు. అయితే వారిరువురు కలిసి వేల కొలది బాణములను, వేల కొలది చక్రములను కాళికామాతపై వర్షధారగా ప్రయోగించగా ఆ అస్త్రశస్త్రములన్నీ కూడా పెద్ద మబ్బులో ఇమిడిపోయిన సూర్యబింబము వలె శ్రీ కాళికామాత నోటిలో ఇమిడిపోయినవి. కాళీమాత తన నోటిని తెరిచి బిగ్గరగా నవ్వుతూ కాళీమాత యొక్క దంతముల కాంతి కోటి మెరుపులతో సమానంగా ప్రకాశించింది. మండుడిని జుట్టు పట్టుకుని తన కత్తితో వాడు శిరమును ఖండించింది. దానిని చూసి చండు మహోద్రముగా కత్తిని డాలును చేతబూని కాళీమాత వైపు పరిగెత్తాడు. కాళీమాత ఒకే ఒక్క వేటుతో వాడి తలను కూడా ఖండించేశారు. దీనిని గాంచిన రాక్షస వేగులు ప్రాణభయంతో యుద్ధభూమి వదిలి పారిపోయారు. చండాముండుల ఖండిత శిరములను చేత ధరించి కాళీమాత కనకదుర్గామాతకు దగ్గరకు వచ్చి వాటిని చూపిస్తూ, అమ్మా, నీవు సంకల్పించిన యుద్ధమును యజ్ఞమున నేను యజ్ఞ పశువులుగా చండాముండులను వధించి నీ వద్దకు తెచ్చి తిని వారి ఖండిత శిరములను శ్రీ కనకదుర్గామాతకి చూపించినది ఆ తల్లి. దానికి సంతోషించిన శ్రీ కనకదుర్గామాత, నీవు చాముండాదేవిగా అని లోకమంతా కూడా ప్రసిద్ధిని పొందగలవు అని వరమును ప్రసాదించింది కాళీమాతకు కనకదుర్గాదేవి. వేగుల ద్వారా చండాముండాసురుల యొక్క మరణ విషయాన్ని తెలుసుకున్న రాక్షసరాజైన శంభుడు దితివంశమున పుట్టిన 86,000 మంది అసురులు తమ తమ సేనలతో యుద్ధభూమికి బయలుదేరవలెనని, అలాగే 1,000,000 వీరులైన 15 వంశముల రాక్షస జాతి వారు, అలాగే 100 వంశముల రాక్షస జాతులైన ద్రౌములు, సకల అసుర జాతికి చెందిన రాక్షసులందరూ కూడా తమ తమ సేనలతో ఆయుధాలతో తక్షణమే యుద్ధభూమికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. చండశాసనుడైన రాక్షసరాజు శంభుడు ఇలా ఆజ్ఞాపించగానే 1,60,00,000 మంది రాక్షస వీరులు తమ తమ సేనలతో యుద్ధభూమికి తరలి వచ్చారు. ఇలా యుద్ధభూమికి తరలి వస్తున్న మహాభయంకరమైన రాక్షస సేనను చూసిన దుర్గామాత ఎంతో ఉత్సాహంతో తన వింటినారిని పలుసార్లు మోగించారు. ఆ ధ్వనికి భూమాకాశములు మొత్తం కూడా దద్దరిల్లాయి. దుర్గామాత వాహనమైనటువంటి సింహము అత్యంత ఉత్సాహంతో గర్జించిన ధ్వని యుద్ధభూమి అంతా కూడా మార్మోగింది. దుర్గామాత తన చేతిలోని గంటను మోగించగా కలిగిన ధ్వని సింహనాదములను మరింతగా వ్యాప్తి చేసింది. 3,000,000 దేవతలను కూడా అతి సునాయాసంగా ఓడించిన శంభూ నిశంభులను, వారి వెంట ఉన్న రక్తబీజుడు అనే భయంకరమైన రాక్షసుడు, వారి యొక్క అపార సేన కూడా భయంకరమైన ధ్వనులు చేశారు. మహాకాళి చేసిన గర్జన ధ్వని ఎలా ఉందంటే ఆ తల్లి ఉన్న చోట అపజయానికి తావే లేదు. రాక్షస సేనతో యుద్ధభూమి అంతా కూడా నిండిపోయి ఉన్నది. రాక్షస స్త్రీలు, వారి శిశువులు తప్ప సమస్త రాక్షసులంతా కూడా ఆ యుద్ధభూమిలోనే చేరి ఉన్నారు. వారి నడుమ కనకదుర్గాదేవి, మహాకాళి మాత్రమే ఉన్నారు. యుద్ధభూమిలో సమస్త రాక్షసులు చూస్తూ ఉండగానే బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మణీదేవి హంసలు లాగుతున్న రథములో అక్షసూత్రము మరియు కమండలము ధరించి యుద్ధభూమికి చేరారు. అలాగే మహేశ్వరుని శక్తి మహేశ్వరి వృషభమునెక్కి త్రిశూలం ధరించి మహాసర్పములను గాజులుగా మరియు హారముగా ధరించి శిరస్సున ఉన్న చంద్రరేఖ మెరియుచుండగా యుద్ధభూమికి కదిలి వచ్చారు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి వైష్ణవీదేవి గరుడ వాహనంపై శంఖము, చక్రము, గద మొదలైన ఆయుధములతో యుద్ధభూమికి వచ్చారు. అలాగే శ్రీ వారాహి, నారసింహి, కుమారస్వామి శక్తి కౌమారి, ఇంద్రుడి యొక్క శక్తి
నంద్రి అలాగే సమస్త దేవతలు వారి యొక్క స్త్రీ శక్తి స్వరూపములతో యుద్ధభూమికి తరలివచ్చారు. అలా యుద్ధభూమికి తరలి వచ్చిన కోట్లాది మంది దేవతా శక్తి సేనలను చూసి కనకదుర్గామాత ఎంతో సంతోషించింది. అలా సకల రాక్షసులు దేవతలు ఆ యుద్ధభూమిలోనే ఉన్నారు. రాక్షస సేనలో స్త్రీ లేదు, దేవసేనలో పురుషుడు లేడు. స్త్రీలను కడు నీచమైన భావన కలిగిన రాక్షసులను స్త్రీ రూపంలోనే శిక్షింపదలిచాడు పరబ్రహ్మ. అంతా ఇంక సిద్ధమే. యుద్ధభూమికి చేరిన దేవీ శక్తిగణములన్నీ కూడా కనకదుర్గామాత చుట్టూ చేరి రక్షణ వలయంగా నిలిచారు. కనకదుర్గామాత లలితా త్రిపుర సుందరీదేవిగా బండాసురుడిపై యుద్ధం చేస్తున్నప్పుడు మాతకు బాసటగా నిలిచిన వారాహీదేవి, మంత్రిన్యాంబాదేవి ఈ యుద్ధభూమిలో కూడా కనకదుర్గామాతకు ఇరువైపులా ఉన్నారు. ఈ యుద్ధం ప్రత్యేకత ఏమిటంటే ఆ శక్తిగణముల యొక్క రక్షణ వలయం లోపల సాక్షాత్తు శ్రీ మహాకాళి కూడా ఉన్నారు. రక్షణ వలయంలో కనకదుర్గామాతతో పాటు సప్తమాతృకి దేవతలు కూడా ఉన్నారు. అప్పుడు కనకదుర్గామాత తన మనసును స్మరించినంతనే ఆ యుద్ధ భూమిలో శివుడు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుని చూచి కనకదుర్గామాత, పూజ్యుడా, యుద్ధ భూమిలో ఉన్న రాక్షసరాజు శంభుడి వద్దకు దూతగా వెళ్ళి నీకు బ్రతకవలెనన్న కోరిక ఉన్నచో తక్షణమే యుద్ధభూమిని వదిలి పాతాళ లోకములకు పోయి హాయిగా జీవించమని చెప్పుము. అట్లుగాక యుద్ధమే కోరుకున్నట్లయితే గనక యుద్ధమునకు రండు అన్న తన శాంతి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరారు. సాక్షాత్తు పరమేశ్వరునే దూతగా పంపింది కనుక కనకదుర్గామాతకు శివదూత అనే పేరు కూడా ఉంది. శంభుడు మున్నగు రాక్షసులు శివుడు చెప్పిన సందేశం విని కోపానికి గురై ఒక్కసారిగా దేవీ గణములపై దాడి చేశారు. బాణములు, శక్తులు, ఈటెలు మరియు అనేక ఆయుధములను వర్షధారగా ప్రయోగించారు. సప్తమాతృకులైన బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ ఆ దాడిని సునాయాసంగా ఎదుర్కొన్నారు. సప్తమాతృకలు కలిసి చేసిన యుద్ధ విశేషాలను కేవలం త్రిమూర్తి స్వరూపుడైనటువంటి వ్యాసుడు మాత్రమే మనకి వివరించగలడు. మాతా బ్రహ్మి తన కమండలంలోని నీటిని చల్లి రాక్షస సేనను నశింపచేయగా, మహేశ్వరి తన శూలముతో, మాతా వైష్ణవి చక్రముతో, మాతా కౌమారి శక్తి ఆయుధములతోనూ రాక్షసులను సంహరిస్తూ ఉండగా, మాతా చాముండి రాక్షస సేనలోకి వెళ్ళి శత్రునాశనము చేయుచూ సంచరించెను. మాతా నంద్రి కొట్టే వజ్రాయుధం దెబ్బలకు అనేక రాక్షస సమూహములు చీల్చబడి నేల కూలి మరణించిరి. అసలు వారాహీదేవికి ఎదురు నిలవడం ఎవరైనా తగునా? అలాంటి వారాహి మాత చే యుద్ధమును చూసి రాక్షసీ సేన అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అలా సప్తమాతృకల యుద్ధం కౌసల్యమునకు అంత పెద్ద రాక్షస సేన పెనుగాలికి చిగురాకులా వణికిపోయింది. సప్తమాత్రికులుగా పిలుచుకునే ఈ దేవతలందరూ కూడా స్వయంగా దుర్గామాత స్వరూపిణులు. వీరు జీవకోటికే గాక శక్తిగణములకన్నిటికీ కూడా మాతృమూర్తులు. తల్లులైన వీరిని రక్షించడానికి దేవీ గణములు రక్షణ వలయంగా రావటం చూసి వారి మాతృవాత్సల్యానికి సంతోషించిన సప్తమాత్రికలు వారి రక్షణ వలయం వైపున నిలబడి దేవీ గణములను రక్షిస్తూ ఈ యుద్ధాన్ని చేశారు. కానీ దీనికి భిన్నంగా శంభు నిశంభులను రక్షిస్తూ రాక్షస సేన సప్తమాత్రికులతో యుద్ధం చేశారు. సప్తమాత్రికులు ప్రయోగించిన శస్త్రములు, అస్త్రముల ధ్వని ముల్లోకాలను కంపింపజేసింది. వాటి కాంతులు ముల్లోకములలోనూ దేదివ్యమానంగా మెరిశాయి. అపార రాక్షస సేన సప్తమాతృకల దాటికి నేల గరుగుతుండగా మిగిలిన రాక్షస సేన ప్రాణభయంతో యుద్ధభూమిని వదిలి పారిపోవడం మొదలుపెట్టింది. అలా సప్తమాతృకల చేత ఓడించబడి పారిపోతున్న తన రాక్షస సేనను చూసి మిక్కిలి కోపము చెందిన రక్తబీజుడు అనే రాక్షసుడు సప్తమాతృకులపై దాడి చేశాడు. మాతా నంద్రి వాడిని వజ్రాయుధముతో కొట్టగా వాడి శరీరము నుండి స్రవించిన రక్తబిందువులు నేలపై పడి వాని రూపము వాని బలము కలిగినటువంటి అనేకమైన రక్తబీజులు ఉద్భవించారు. వారందరూ కలిసి సప్తమాతృకలపై భయంకరమైన యుద్ధం చేయడం మొదలుపెట్టారు.
సప్తమాత్రికలు కూడా వారితో భీకర యుద్ధం చేస్తూ ఉండగా రక్తబీజుడి శరీరం నుండి రక్తబిందువులు నేలపై పడినప్పుడల్లా అనేక మంది రక్తబీజులు ఉద్భవిస్తూనే ఉన్నారు. సప్తమాత్రికలపై దాడి చేస్తూ ఉన్నారు. రక్తబీజుడు రక్తబిందువు నేలపై పడితే వాని రూపము వాని బలము కలిగిన ఒక రక్తబీజుడు ఉద్భవిస్తాడు అన్న ఒక వరము ఉన్నది. రక్తబీజుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. యుద్ధ భూమి మొత్తం కూడా రక్తబీజులతో నిండిపోయింది. లక్షల మంది రక్తబీజులు పుట్టుకొచ్చారు. రక్తబీజులు సప్తమాత్రికుల మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎంతమంది రక్తబీజులు కలిసి యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ సప్తమాత్రికులు ఎటువంటి భయము బెరుకు లేకుండా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే రక్తబీజుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. దానిని చూసిన రాక్షస సేన జైహో రక్తబీజ అని గెలుపు వారిదే అన్న నిశ్చయానికి వచ్చారు. ఆ యుద్ధాన్ని చూస్తున్న ఇంద్రాది దేవతలు ఋషులు కూడా భయభ్రాంతులకు గురై రక్తబీజులతో జగమంతా నిండిపోయి తమపై దాడి చేస్తే వారికి రక్షణ ఎలా అన్న సందిగ్ధంలో పడిపోయారు. రక్తబీజులతో యుద్ధము ఆపినా లేక కొనసాగించినా సమస్యయే కాబట్టి దీనికి ఏమిటి పరిష్కారం అని ఆలోచించసాగారు. ఇప్పటిదాకా సప్తమాత్రికల యొక్క యుద్ధ కౌశల్యమును చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న కనకదుర్గాదేవి రక్తబీజులపై యుద్ధానికి కదిలి వచ్చింది. కనకదుర్గామాత రాకను గమనించిన సప్తమాత్రికలు దుర్గామాతకు నమస్కరించి యుద్ధాన్ని విరమించారు. కనకదుర్గామాతకు లక్షలాది రక్తబీజులకు జరిగిన భయంకరమైన యుద్ధం ఒక త్రుటి కాలంలో ముగిసిపోయింది. రక్తబీజుల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. అసలైన రక్తబీజుడు కనకదుర్గామాతకు జరిగిన సంగ్రామంలో రక్తబీజుడు రక్తమే లేని స్థితిలో నేల కొరిగాడు. దుర్గామాత ఆదేశానుసారం మహాకాళి రక్తబీజుడు రక్తాన్ని నేల పడనివ్వకుండా త్రాగటం వలన మళ్ళీ రక్తబీజులు జన్మించలేదు. దుర్గామాత జైహో అని జై జయధ్వానాలు ముల్లోకాలు కూడా మార్మోగిపోయాయి. రక్తబీజుణ్ణి సంహరింపబడుటగాంచిన స్వంభు నిశంబులు మేఘములు జలమును వర్షించినట్లు దుర్గామాతపై అస్త్రములు శస్త్రములు ప్రయోగించారు. దుర్గామాత ప్రయోగించిన ఒకే ఒక్క బాణము అనేక అస్త్ర శస్త్రాలుగా రూపుదాల్చి శంభు నిశంబులు ప్రయోగించిన అస్త్రములన్నింటినీ కూడా ఖండించి వేసింది. అనేక మంది రాక్షస వీరులు మిగిలిన సేన ఒక్కొక్కటిగా కలిసి దుర్గామాతపై దాడి చేయడానికి ప్రయత్నించగా దేవీ గణములు సప్తమాత్రిక గణములు వారిని ఎదుర్కొన్నాయి. సమస్త దేవీ గణములు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాము ప్రయోగించిన శస్త్రాలు అస్త్రాలు అన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతున్నందుకు నిశంభుడికి చాలా ఆగ్రహం కలిగింది. వాడి అయిన ఖడ్గమును మరియు డాలును చేతబూని కనకదుర్గామాతకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మాత యొక్క వాహనమైన సింహం తలపై కత్తితో గట్టిగా కొట్టగా దుర్గామాత ఒక బాణమును ప్రయోగించి వాడి ఖడ్గమును అనేక ముక్కలుగా చెరిపివేశారు. అప్పుడు నిశంభుడు దుర్గామాతపై అతి భయంకరమైన శక్తి అనే ఆయుధం ప్రయోగించగా దుర్గామాత ప్రయోగించిన చక్రాయుధం ఆ ఆయుధమును రెండుగా చీల్చివేసింది. కనకదుర్గామాతపై నిశంభుడు శూలమును అతి వేగంగా ప్రయోగించగా దుర్గామాత తన పిడికిలి దెబ్బతో దానిని చూర్ణం చేశారు. నిశంభుడు తన చేతిలో ఒక గదను సృష్టించి దానిని వేగముగా తిప్పి దుర్గామాతపై ప్రయోగించగా మాత ప్రయోగించిన శూలము దానిని భస్వము చేశాను. అప్పుడు నిశంభుడు పరశువు అనే ఆయుధమును చేతబూని శ్రీ దుర్గామాతను కొట్టుటకు అతి వేగముగా మాత వైపు పరిగెత్తుతూ ఉండగా దుర్గామాత ప్రయోగించిన బాణము తగిలి వాడు నేలపై పడి మూర్ఛపోయాడు. అలా మూర్ఛిల్లిన వాడి దగ్గరకు వచ్చిన మాత యొక్క వాహనమైన సింహము వాడిపై దాడి చేయలేదు. కనకదుర్గామాత కూడా వాడిపై ఎటువంటి ఆయుధమును ప్రయోగించలేదు. మాత వాహనమైన సింహము కనకదుర్గ కూడా మూర్ఛిల్లిన వాడిపైన నిరాయుధ వాడిపైన ఆయుధం ప్రయోగం చేయరాదు అన్న ధర్మాన్ని పాటించారు. తన సోదరుడైన
నిశంభుడు అలా మూర్ఛిల్లుట చూసిన శంభుడు మహా ఆగ్రహముతో తన రూపాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచి 1000 చేతులను సృష్టించుకుని అనేక ఆయుధాలు ధరించి దుర్గామాత మీదకు యుద్ధానికి వచ్చాడు. అలా తన పైకి దాడికి వచ్చుచున్న రాక్షసరాజు శంభుణ్ణి చూసిన దుర్గాదేవి ఎంతో ఉత్సాహముగా శంఖమును పూరించి తన చేతిలోని గంటను మ్రోగించింది. ఆ ధ్వని దిగంతముల వరకు మారుమ్రోగెను. దుర్గామాత వాహనమైనటువంటి సింహము ఎంతో ఉత్సాహముతో బిగ్గరగా మరలా గర్జించగా వచ్చిన ధ్వనికి రాక్షస సేనలోని మదపు టేనుగులన్నీ కూడా భయంతో దిక్కుతోచక పరుగులు తీశాయి. యుద్ధము చేస్తూ దీనిని గమనించిన మహాకాళికి అతి ఉత్సాహం కలిగి ఎగిరి దూకుతూ ఉత్సాహముతో తన 2 చేతులు కలిపి చప్పట్లు చరిచిన ధ్వని ఇంతకు ముందు వచ్చిన ధ్వనులన్నింటికీ కూడా మించిపోయి ఆ ధ్వనికి రాక్షస సేనలో అనేకుల కర్ణముల నుండి రక్తం కారి కూలి మరణించారు. శంభుడు తన సహస్ర చేతులతో సహస్ర ఆయుధములను ఒకేసారి దుర్గామాతపై ప్రయోగించగా దుర్గామాత ప్రయోగించిన తన శక్తి అనే ఆయుధం వాటన్నింటినీ ఒకేసారి భస్మము చేసింది. అప్పుడు శంభుడు 1,000,000 నక్కలు ఒకేసారి కలిసి కూసినట్లుగా ధ్వని చేశాడు. ఆ ధ్వనికి మేల్కొన్న నిశంభుడు నేలపై నుండి లేచి 1000 చేతులను ధరించి 1000 చక్రములతో దుర్గామాతపై ఒక్కసారిగా దాడి చేయగా దుర్గామాత ఒకే ఒక్క బాణముతో ఆ చక్రములన్నింటినీ కూడా ఛేదించింది ఆ తల్లి. నిశంభుడు గదను దాల్చి దుర్గామాతపై దాడి చేయడానికి ప్రయత్నించగా తన ఖడ్గముతో ఆ గదను నరికేశారు దుర్గాదేవి. ఖడ్గమును ధరించి తన పైకి వచ్చుచున్న నిశంభుణ్ణి దుర్గామాత తన త్రిశూలంతో పొడిచి నేలపై పడివేశారు. వాడి హృదయము నుండి ఒక భయంకరమైన రాక్షసుడు బయటకు వచ్చి నిలువుము దేవి అంటూ పైకి రాగా వాడి శిరస్సును ఖండించి వేసిన దుర్గామాత నిశంభుడి కంఠమును తన ఖడ్గముతో తెగనరికారు. ఎందరో స్త్రీలను అపహరించి వారిని నిర్బంధించి వారి యొక్క మాన ప్రాణాలను హరించిన నిశంభుడు అడవి పంది వలె నేలపై పడి మరణించాడు. దానిని చూసి ఇంద్రాది దేవతలు ఋషులు దుర్గాదేవి జైహో అంటూ ఆ అమ్మవారికి నమస్కరించుకున్నారు. మరొక వైపు తక్కిన రాక్షస వీరులందరూ కూడా దేవీ గణములతో జరుగుతున్న భయంకరమైన యుద్ధములో లేళ్ల గుంపు పైన విరుచుకుపడిన సింహము వలె మాతాశ్రీ నారసింహికాదేవి మిగిలిన రాక్షస సేన మరియు రాక్షస వీరులపై విజృంభణ చేసింది. మిగిలిన కొద్దిపాటి రాక్షస సేన రాక్షస వీరులందరినీ కూడా మాతాశ్రీ నారసింహికాదేవి దాడిని ఎదుర్కొనలేక శంభుడు రక్షణ పొందటానికి శంభుడు వైపు పరుగులు తీశారు. నారసింహికాదేవి ఏ ఆయుధముల చేత పూనకనే తన గోళ్లతో రాక్షస సేనను చీల్చి చెండాడుతూ రాక్షస సేనను వెంటాడుతూ శంభుడు సమీపానికి రావటాన్ని చూసిన శంభుడు 1000 చేతులను సృష్టించుకుని 1000 దివ్యాస్త్రాలను ఒకేసారి మాతపై శ్రీ నారసింహికాదేవిపై ప్రయోగించక ఆ దివ్యాస్త్రాలన్నీ కూడా నారసింహికాదేవి యొక్క నిశ్వాసములకే బూడిదై నేలకూలాయి. శంభుడిని చూసిన నారసింహికాదేవి మాత భయంకరముగా గర్జించారు. కానీ వాడిపై ఎటువంటి దాడి చేయలేదు. ఎందుకనగా శంభుడు అవమానించినది కనకదుర్గామాతను కనుక వాడిని కనకదుర్గామాతయే సంహరించాలని నారసింహికాదేవి మాత వాడిపైన ఎటువంటి దాడి చేయలేదు. కానీ శంభుడి సమక్షంలోనే వాడు చూస్తూ ఉండగానే మిగిలిన రాక్షస సేనను రాక్షస వీరులను అందరినీ కూడా నారసింహికాదేవి త్రుటిలో హతమార్చారు. అలా కోట్లాను కోట్ల రాక్షస సైన్యముతో అట్టహాసముగా యుద్ధభూమికి తరలివచ్చిన శంభుడు ఇప్పుడు యుద్ధభూమిలో ఒక్కడై మిగిలాడు. తన ప్రాణ సమానుడైన సోదరుడు నిశంభుడు యొక్క మృతదేహాన్ని మృతి చెందిన రాక్షస సేనను ఒకసారి పరికించి చూసి దుర్గామాతను చూసి, దుర్గా, నీవు ఇతర శక్తుల బలము చేత యుద్ధము చేశావు, నీవి ఎంతటి అభిమానురాలవు అని పలికాడు. దానికి దుర్గామాత, ఈ ప్రపంచమున నేను ఒక్కదానినే ఉంటిని, నేను కాక మరి ఒకరు ఎవరూ లేరు. నేను నా శక్తిచే ఈ ప్రదేశమున అనేక రూపములతో ఉంటిని. దుష్టుడా, చూడుము, ఈ శక్తులన్నీ కూడా నావే.
ఈ శక్తులన్నీ కూడా నాలోనే ప్రవేశించుచున్నవి అని పలికారు. అప్పుడు యుద్ధభూమిలో ఉన్న శక్తిగణాలన్నీ కూడా కనకదుర్గామాతలో లీనమయ్యారు. దుర్గామాత శంభుణ్ణి యుద్ధభూమిలో నేను ఒక్కతినే ఉంటుని, ఇప్పుడు యుద్ధమునకు సిద్ధము కమ్ము అని పలికారు. శంభుడికి కనకదుర్గామాతకు మధ్య అతి భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధాన్ని ఇంద్రాది దేవతలు ఋషులు అమితమైన ఆసక్తితో తిలకించగా లోకం భయంకరమైన యుద్ధము కొనసాగుతూనే ఉన్నది. శంభుడు తన వద్ద ఉన్న సకల దివ్యస్త్రాలు అన్నింటినీ వర్షధారగా కనకదుర్గామాత పైన ప్రయోగిస్తూనే ఉన్నప్పటికీ దుర్గామాత వాటన్నింటినీ కూడా అతి సునాయాసంగా నశింపచేశారు. దుర్గామాత ప్రయోగించిన బాణం శంభుడు విల్లు విరిచి యుద్ధభూమిపై పడవేసినది. అట్లు తన విల్లు విరిగి యుద్ధభూమిపై పడుటగాంచిన శంభుడు కోపముతో శక్తి అనే ఆయుధమును చేతబూని దుర్గామాతపై వాడి ఆయుధములన్నింటినీ కూడా నాశనం చేశారు. అప్పుడు శంభుడు ముద్గరము అనే ఇంకొక భయంకరమైన ఆయుధమును సృష్టించి దుర్గామాతపై ప్రయోగించగా ఒకే ఒక్క బాణం ప్రయోగించి ఆ ఆయుధమును కూడా నాశనం చేశారు ఆ తల్లి. అప్పుడు వాడు పిడికిలి బిగించి వేగముగా మాతపై దాడి చేయడానికి పరిగెత్తగా వాడిని తన అరచేత చరిచి నేలపై పడవేశారు. అయినా సరే వాడు లేచి దుర్గామాతను పట్టుకుని ఆకాశమునకు ఎగిరాడు. ఆకాశంలో నిరాధారంగా శంభుడు శ్రీ దుర్గామాత బాహువులతో చేసిన యుద్ధాన్ని ఇంద్రాది దేవతలందరూ కూడా తిలకించి ఆశ్చర్యపోయారు. ఆ బాహుయుద్ధము ఆకాశమున చాలా కాలం కొనసాగింది. దుర్గామాత శంభుడిని ఎత్తి గిరగిరా తిప్పి యుద్ధభూమిపైకి విసరగా వాడు నేలపై పడ్డాడు. అయినప్పటికీ వాడు లేచి ఖడ్గమును చేతబూని యుద్ధము చేయగా దుర్గామాత శూలముతో వాడి హృదయమును చీల్చివేశారు. సముద్రాలు, ద్వీపములు, పర్వతములు భూమితో పాటు నేలపై పడి అన్నీ అదరగా శంభుడు ప్రాణములు విడిచాడు. శంభుడు మరణించగానే జగములన్నీ కూడా స్వస్థత చెందినవి. ఆకాశమంతా నిర్మలమైంది. ప్రకృతి అంతా కూడా ప్రసన్నత చెందింది. అగ్నిలు శాంతములైనవి. ముల్లోకాలు సమిష్టిగా అందరూ కలిసి శ్రీ దుర్గామాతను ప్రార్థించారు. దేవతలు ఋషులు ప్రార్థించగా దుర్గామాత తన విశ్వరూపమును ప్రదర్శించగా ఆ రూపమును దర్శించగానే దేవతలు ఋషులు కూడా మూర్ఛపోయారు. దుర్గామాత దేవతలను ఋషులను కరుణించి తన భయంకరమైన ఆదిశక్తి విశ్వరూపమును ఉపసంహరించి సౌమ్య రూపమున ధరించి తన యోగశక్తితో వారిని మేల్కొలిపారు. అయితే దుర్గాదేవిని ఆశ్రయించిన వారి కష్టములు తీర్చి దుర్గామాత విశ్వేశ్వరి, విశ్వమయ్యి, జగన్మాత తల్లి, నీవు ఒకత్తివే యుద్ధభూమికి వచ్చి అనేక శక్తి స్వరూపములుగా నీ శక్తిని ప్రకటించి అతి భయంకరమైన రాక్షస సేన అంతటినీ కూడా రూపుమాపితివి తల్లి అని దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు. శ్రీ దుర్గామాత, నీ శక్తిని మేము ఏమని పొగడగలము తల్లి, జగములన్నీ కూడా నీ స్వరూపాలే అని అనేక విధాలుగా కూడా జగదాంబ శ్రీ దుర్గాంబను ప్రార్థన చేసి దేవతలు ఋషులు దుర్గామాతకు సాష్టాంగ నమస్కారం చేశారు. అయితే కనకదుర్గామాత దేవీ గీతను బోధించి దుర్గామాత దేవతలను ఋషులను గాంచి ఈ విధంగా ఎవరైతే నా చరిత్ర అయిన ఈ దుర్గా సప్తపతి పారాయణం చేస్తారో వారిని నేను సదా రక్షిస్తాను. అలాగే చతుర్దశి, అష్టమి, నవమి తిథులయందు నా పారాయణ చేసిన వారికి సర్వ శుభములు కూడా కలుగచేస్తానని అమ్మవారు వరమిస్తారు. ఎవరైతే భక్తితో దుర్గా సప్తశతి పారాయణం చేస్తారో వారికి సకల కష్టముల్లోనూ దారిద్ర్యముల్లోనూ దుఃఖములో అన్నీ కూడా పారదోలుతాను అని, భక్తులైన వారికి శత్రువుల వలన, దొంగల వలన, అలాగే రోగముల వలన ఎటువంటి బాధ కలగదు అని అమ్మవారు వరమిస్తారు. మునీశ్వరుడు చెప్పిన ఈ కథనంతటినీ విన్న
సురద మహారాజు దుర్గామాతను తదేక నిష్ఠతో ఆరాధించగా దుర్గామాత వారికి దర్శనమిచ్చి వారి కోరినట్లుగా సురద మహారాజుకు అతని రాజ్యమును, సమాధి అనే వైశ్యుడికి మోక్షమును అనుగ్రహించారు. ఈ దుర్గామాత యొక్క వరప్రభావం వలన సురద మహారాజే సావర్ణిక మనువుగా తదుపరి జన్మలో సూర్యుడికి పుత్రుడిగా జన్మిస్తాడు. ఆ సావర్ణిక మన్వంతరంలోని శ్రీ దుర్గా చరిత్రనే శ్రీ దుర్గా సప్తపతి పారాయణముగా మనము చెప్పుకున్నాము. అయితే దేవీ భాగవత పారాయణ చేసిన ఫలితం కూడా లభిస్తుందని, అమ్మవారు వేల వేల నామాలు ఉన్నప్పటికీ అమ్మవారు శ్రీ అనే పేరునే ఎక్కువగా బదులిస్తారని, అమ్మవారికి శ్రీ అంటే ఎంతో ప్రీతి కాని శ్రీయే అమ్మ కనుక శ్రీమాత అంటూ ఉంటాం. శ్రీయే పెద్ద మంత్రము, అమ్మ అన్న పదమే అసలైన మంత్రం. శ్రీమాత్రే నమః అనేదే పరిపూర్ణ మంత్రం. శ్రీమాత్రే నమః అన్న మంత్రముతో మొదలుపెట్టి ఏ నామాన్నైనా జపించినా సరే అంతా శుభమే జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.